హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి కాబూలీ శనగలతో ఈజీ స్నాక్స్ రెసిపీస్ చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్, అంతేకాకుండా చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను కాబూలీ శనగల మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. దీనికోసం ముందుగా కాబూలీ శనగల్ని తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మినిమం 3-4 అవర్స్ ఎబోనే నానపెట్టుకోవాలి. మనం తక్కువ టైం నానపెట్టుకుంటే ఏంటంటే పై వైపు మాత్రం నానుతుంది కానీ లోపల దాకా నానదండి. అందుకని చెప్పేసి మినిమం 3 అవర్స్ ఎబో అయితే కంపల్సరీ నానపెట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను శనగలు వచ్చేసేసి ఒక 3.5 అవర్ 4 అవర్స్ నానపెట్టుకున్నానండి. ఇక్కడ 4 అవర్స్ నానపెట్టిన తర్వాత నాకు బాగా నానిపోయాయి. ఇక్కడ క్లీన్ చేసి తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా క్రష్ అయ్యేటట్టు ఉండాలండి. ఈజీగా మనకి కట్ అయ్యేటట్టు ఉండాలి. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా నాననట్టు అనమాట లోపలి వరకు. ఇక్కడ నానపెట్టుకున్న శనగల్ని నెక్స్ట్ ఉడికించుకోవడమే. నేను ఇక్కడ ఈ శనగలను వచ్చేసి కుక్కర్లో పెట్టేసుకున్నానండి. శనగల్ని కుక్కర్లో తీసుకున్న తర్వాత శనగలు మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అందులో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి ఉడికించుకోవడమే. నేను ఇక్కడ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ 4 అవర్స్ నానపెట్టాం కాబట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఉడికించుకున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడికాయో. మరీ ఎక్కువగా ఉడికితే ఏంటంటే మెత్తగా అయిపోతాయి అనమాట. నేను ఇక్కడ ఒక 3 విజిల్స్ మాత్రం పెట్టుకున్నాను. ఇలా ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా అవుతే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడకపోయినా కానీ ఏంటంటే డైజెషన్ అనేది సరిగ్గా కాదండి, గ్యాస్ పడుతుంది. అవి ఉడకడంలో కూడా మనం పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ శనగల్ని వడకట్టేసేసుకున్నాను. మొత్తం వాటర్ అంతా తీసేసి శనగల్ని వడకట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి మసాలా కోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ఒక 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే కొంచెం స్పైసీగా ఉండడం కోసం పెప్పర్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ పెప్పర్ యాడ్ చేసుకోవట్లేదు. ఓన్లీ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకొని ఇంకా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ముందుగా ఉడికించేటప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి పేస్ట్లో ఉప్పు చూసి యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువైనా కానీ మరీ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఉప్పు వచ్చేసేసి ఇక్కడ చూసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టేసేసుకోవడమే. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ముందుగా ఎండుమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయ్యే టైంలోనే నేను ఇక్కడ తాలింపు గింజలు కూడా యాడ్ చేసేసుకున్నాను. పచ్చెనపప్పు, మినపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను తాలింపు గింజలకి ఈ తాలింపు గింజలన్నీ ఫ్రై అవ్వాలండి. ఇందులోనే నేను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్ యాడ్ చేసుకోవట్లేదు. కానీ కావాలనుకుంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మనము ఇదే ప్రాసెస్లో శనగలు ఏ విధంగా తాలింపు వేసుకుంటున్నామో అదే విధంగా మనము పెసలు కానీ అలసందలు కానీ ఏ అయినా సరే ఇదే ప్రాసెస్లో తాలింపు పెట్టేసేసుకోవచ్చు అనమాట. ప్రసాదాలకు కూడా మనకి ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రసాదాలకి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ నేను కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదా కాబూలి శనగలు, వాటర్ లేకుండా పెట్టుకున్నాం కదా, ఆ శనగల్ని యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ వచ్చేసి హైలో ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదనమాట. తాలింపు వేసుకున్న తర్వాత ఒక 2 or 3 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. ఇంకా ఈజీ అండ్ హెల్దీ అండ్ స్నాక్స్ రెసిపీ ఈజీగా రెడీ అయిపోయింది. మనం సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం మాత్రము. నాకు తెలిసి ప్రసాదాలకు మాత్రం ఎక్కువగా ఇలా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆనియన్స్ వేయరు, కొంతమంది ఆనియన్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ నేను లాస్ట్లో వచ్చేసేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చితో పాటు కొద్దిగా పుదీనా కూడా మిక్సీకి పట్టి యాడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను నార్మల్గానే తాలింపు పెట్టేసేసుకున్నానండి. పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి మాత్రం అస్సలు వాడొద్దండి, టేస్ట్ అసలు ఉండదన్నమాట. పచ్చి కొబ్బరి ఉంటే వాడండి, లేదా అలానే తాలింపు వేసేయండి. ఇక్కడ నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.